అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. అందరూ ఎలా ఉన్నారు? ఈ శ్రావణ మాసంలో చాలామంది చాలా బిజీ ఉండే ఉంటారు. వాయనం తీసుకోవడానికి, ఇవ్వడానికి అండ్ పూజలు, అమ్మవారికి వ్రతాలు చాలా బిజీ అయ్యే ఉంటారు కదా. సో నేను ఈ బిజీలోనే నేను ఎలా అయితే మా అమ్మవార్లకి వాయనంగా పసుపు కుంకుమ ఎలా అయితే ఇచ్చానో అది నేను ఈ వీడియోలో అయితే చూపెడుతున్నాను. ఫస్ట్ నేను ఫోమ్ పేపర్స్ ఉన్నాయి కదా, సో అవి మనకి నెంబర్ ఆఫ్ కలర్స్లో అవైలబుల్లో ఉంటాయి. మనం కూడా ఒక షీట్లో చాలా ఫ్లవర్స్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ కలర్ ఫోమ్ పేపర్ అయితేనేమో లీవ్స్కి లేకపోతే ఇంకా వేరే దానికి యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఆరెంజ్ అండ్ పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా నేను ఫ్లవర్స్ కట్ చేసుకున్నాను. ఈ వీడియోలో నేను డిఫరెంట్ మోడల్స్ చూపెడుతున్నాను అనమాట. అంటే నేను ఏ విధంగా అయితే చేశానో అన్ని మోడల్స్ నేను యూజ్ చూపెడుతున్నాను దీంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి అకేషన్కి పసుపు కుంకుమ అనేది కంపల్సరీ. చాలామంది రిటర్న్ గిఫ్ట్స్లో కూడా పసుపు కుంకుమ ఇస్తారు కదా. సో ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే మనం నార్మల్గా నెంబర్ ఆఫ్ అయితేనేమో బల్క్లో మనం తీసుకోగలుగుతాం, కానీ ఇలా నార్మల్గా కొన్ని మాత్రం మనం తీసుకోలేం కదా. సో దానికోసమని నేను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపెడుతున్నాను. అండ్ ఈ విధంగా ఫ్లవర్స్ కట్ చేసుకున్న తర్వాత పెన్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఇట్లా ప్రెస్ చేస్తే ఫోమ్ అనేది బెండ్ అవుతుంది. యాక్చువల్లీ ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, దానికి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి మోల్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫ్లవర్ షేప్లో. సో నేను రిస్క్ తీసుకోకుండా, పిల్లలు ఉన్నారు కదా మాకు, సో రిస్క్ తీసుకోకుండా నేను ఈ విధంగా అయితే చేశాను. సో గ్రీన్ కలర్ కూడా నేను లీవ్స్ లాగా రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఆ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇలా నెట్ క్లాత్ ఉంటుంది కదా, అవి చిన్నగా నేను ట్రయాంగిల్ షేప్లో స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ బ్యాక్ సైడ్ పెట్టడానికి అలా అయితే లుక్ వైజ్ బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఫ్లవర్ వెనకాల పెట్టడానికి కూడా అది మన ఇష్టం అనమాట. సో మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే ఇట్లా ఫోల్డ్ చేసి దీనికి థ్రెడ్ చుట్టాను. థ్రెడ్ చుట్టి గ్లూతో ఫ్లవర్స్ని స్టిచ్ చేశాను అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే క్లాత్ బ్యాక్ సైడ్ క్లాత్ ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఇలా గ్లూ స్టిక్తో స్టిక్ చేసేసాను. అండ్ మిడిల్ ఆఫ్ ఫ్లవర్లో కూడా నేను ఒకటి కుందన్ లాగా అటాచ్ చేశాను అనమాట. సో లుక్ వైజ్ ఇలా వచ్చింది. అండ్ నాకు ఎన్ని ఫ్లవర్స్ అయితే యూజ్ అవుతాయో అన్ని ఫ్లవర్స్ నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫోమ్ ఫ్లవర్స్ అనేది బయట మనకి అవైలబుల్లో ఉన్నాయి, ఆన్లైన్లో కూడా మనకి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లాంటి షీట్స్, ఇట్లాంటి కవర్ మనకి అమెజాన్ కొరియర్ కానివ్వండి లేకపోతే ఏదన్నా కొంటే దాంట్లో వస్తుంది కదా, అది వేస్ట్ చేయకుండా ఇలా నేను పసుపు కుంకుమ ప్యాకింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. అండ్ మనకి ఎన్ని పసుపు కుంకుమ ప్యాకెట్స్ కావాలో అన్నీ కట్ చేసుకోవాలి. నేను దీంట్లో 5 డిఫరెంట్ చూపెడుతున్నాను కాబట్టి 10 కట్ చేసుకున్నాను అనమాట. 10 పార్ట్స్ కట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ పసుపు తీసుకున్నాను. పసుపు ఇలా మనకి ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకటే దగ్గరికి ఇలా చుట్టుకొని దాంతో థ్రెడ్తో చుట్టేసుకోవాలి, లేకపోతే నాట్ వేసుకోవాలి. ఇలా చుడితే ఏంటంటే నాకు కొంచెం ఈజీగా అయిపోతుంది అనేసి ఇలా నేను చుట్టాను. నాట్ కూడా వేసుకోవచ్చు కుదిరితే. అండ్ సేమ్ ప్రాసెస్ కుంకుమ కూడా.
మనకేంటంటే ఇలా పిండిని మనం పోలేలు చేసేటప్పుడు కానివ్వండి, అదే భక్షాలు చేసే టైంలో, ఆ టైంలో మనం ఎలా అయితే పిండిని ఇట్లా చుట్టుకుంటామో సేమ్ ప్రాసెస్ అట్లానే. కాకపోతే మనకి ఇట్లా నార్మల్గా షార్ప్గా రావాలి కార్నర్ అనుకుంటే మాత్రం ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట షేప్. సో తర్వాత మిగిలిన కవర్ ఏదైతే వేస్ట్ కవర్ ఉంటుందో అది కట్ చేసుకోవాలి మనం. ఇలా టోటల్ కట్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ మన డిజైన్ని బట్టి, నేను ఇప్పుడు 5 డిజైన్స్ చూపెడుతున్నాను కదా, సో ఆ 5 డిజైన్స్ బట్టి మనం ఇలా గ్లూ స్టిక్తో మనం పేస్ట్ చేసేసుకోవాలి అన్నీ. ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇలా నేను 5 డిజైన్స్ చేశాను చూడండి. మనకి రిటర్న్ గిఫ్ట్స్లో కూడా ఇలా చాలామంది ఇస్తున్నారు. మనకి ఈచ్ వచ్చేసి 15 రూపీస్, 20 రూపీస్, డిపెండ్స్ ఆన్ డిజైన్ అనమాట. అలా మనకి అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో, చాలా షాప్స్లలో అమ్ముతున్నారు. అండ్ బేగం బజార్లో కూడా చాలా బల్క్లో మనం తీసుకోవాలి అంటే బేగం బజార్ బెస్ట్ అనమాట. అక్కడ దొరుకుతాయి. లేదు అంటే రిటర్న్ గిఫ్ట్స్ నార్మల్గా మనకి స్పెషల్గా పెట్టారు కదా రిటర్న్ గిఫ్ట్స్, అక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెకండ్ డిజైన్ అనమాట, తమలపాకు డిజైన్. మనకి బల్క్లో అంటే మనం అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. కాకపోతే నార్మల్గా 11, 12, 21, 51 అలా అయితే మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. హార్డ్లీ ఒక 1 అవర్ మనం వీటికి టైం స్పెండ్ చేస్తే మనం ఆల్మోస్ట్ ఒక 50 to 70, 80 అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, మనకి ఫోమ్ పేపర్స్ అండ్ పసుపు కుంకుమ ఇలాంటి పాలిథిన్ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ అవసరం పడతాయి అంతే. ఈజీగా బడ్జెట్లో మనం చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం టైం ఉంది అంటే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్లో కాకపోతే కొంచెం వేరియేషన్తో ఏంటంటే బాస్కెట్, పసుపు కుంకుమ అండ్ ఇంకా డిఫరెంట్గా వచ్చాయి. వాటికి మనకి ఏంటంటే లేస్ అలాంటివి అవసరం పడతాయి. అవి కూడా ఫర్దర్గా నేను వీడియో చేసి పెడతాను. మా ఇంటికి వచ్చిన వరలక్ష్మి అమ్మవార్లకు మాత్రం నేను ఇదే విధంగా ఇచ్చానమాట. కాకపోతే నేను గ్లిట్టర్ ఫోమ్ యూజ్ చేశాను. అంటే నార్మల్గా ఇది ప్లెయిన్ ఫోమ్ కదా, గ్లిట్టర్ ఫోమ్ కూడా మనకు దొరుకుతుంది. సో ఆ గ్లిట్టర్ అయితే ఇంకా డిఫరెంట్ లుక్ ఉంటుందన్నమాట. నా దగ్గర గ్లిట్టర్ అయిపోయింది, అందుకోసమని మళ్ళీ నేను ఇట్లా ప్లెయిన్ ఫోమ్తో ప్రిపేర్ చేశాను అనమాట. గ్లిట్టర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫోమ్ వచ్చేసి ప్లెయిన్ ఉంది, ఆ ఫోమ్ వచ్చేసి గ్లిట్టర్తో ఉంటుంది అంతే. నార్మల్గా బెండ్ అవ్వడం కానివ్వండి, స్టిక్ అవ్వడం కానివ్వండి సేమ్ ఇలానే ఉంటుంది ప్లెయిన్ ఫోమ్ లాగే.
సో ఫైనల్లీ అయితే అన్నీ ప్రిపేర్ చేశాను. చూడండి ఇవి 2 నేను బయట ఫోమ్ ఫ్లవర్స్ తెప్పించుకున్నాను. సో అవన్నమాట. ఇలా కూడా బాగుంటాయి, బయట మనకి దొరుకుతుంది. ఒకవేళ మనకంత ఫ్లవర్స్ చేసుకునే టైం లేదు అని అంటే బయట మనం అమెజాన్లో కానివ్వండి అట్లా దొరుకుతాయి మనకి. సో అలా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఇన్ని డిఫరెంట్ వెరైటీస్లో మీకు ఏ వెరైటీ అయితే నచ్చిందో అది నాకు కామెంట్లో చెప్పండి. ఇదండి వాటి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క పూజకి ఇవైతే కంపల్సరీ పసుపు కుంకుమ పెడతాం కదా, ఈసారి మాత్రం డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.